యోగానంద నరసింహక్షేత్రం అహోబిలం. ఇప్పుడు దిగువ అహోబిలానికి ఆగ్నేయ దిశగా 2 కిలోమీటర్ల దూరంలోని అరణ్య ప్రాంతంలో యోగానంద నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. హిరణ్యకశిప సంహారానంతరం నరసింహస్వామి వారు ఈ క్షేత్రంలో ప్రహ్లాదునికి యోగ విద్యను ప్రసాదించారట. యోగం అనగా తపస్సు. యోగానందంలో మునిగినందువల్ల ఈ స్వామివారికి యోగానంద నరసింహస్వామి అని పేరు వచ్చింది. మరో కథనం ప్రకారం మనోచంచల్యం పొందిన బ్రహ్మదేవుడు ఈ క్షేత్రంలో స్వామివారిని ఆశ్రయించి తపస్సు చేసి మన స్థిరత్వాన్ని సాధించారట. అంతేకాదు, ఈ క్షేత్రం ఎందరో యోగులకు మహర్షులకు నిలయం. ఆలయ ప్రవేశ మార్గంలోనే యోగాసన రీతిలో కొలువైన స్వామివారి విగ్రహంతో కూడిన స్వాగత తోరణం మనకు కనిపిస్తుంది. ఈ ఆలయ మార్గం మట్టి రోడ్డుతో కూడుకొని వాహనాల రాకపోకలకు కొంత అనుకూలంగానే ఉంటుంది. మనం ఇప్పుడు యోగా నరసింహస్వామి వారి ఆలయ ప్రవేశం చేస్తున్నాం. గర్భాలయంలో యోగ ముద్రలో కొలవై ఉన్న చతుర్భుజుడైన స్వామివారిని ఒక్కసారి చూడండి. దాదాపు 2 అడుగుల ఎత్తైన గరుడ వాహనంపై యోగాసన స్థితిలో యోగ పట్టాన్ని ధరించి 2 చేతులను 2 మోకాళ్ళపై ఉంచి మరో 2 చేతులతో శంఖ చక్రాలను ధరించి ప్రశాంత చిత్తంలో వెలుగొందే ఆ స్వామి వారి దివ్య మంగళ మనోజ్ఞ మూర్తిని ఒక్కసారి వీక్షించండి. నవగ్రహాలలో యోగానంద నరసింహస్వామి శనిగ్రహానికి అధిపతి. శని దోషం వల్ల ఎవరైనా జాతకంలో బాధపడుతుంటే ఈ యోగానంద నరసింహస్వామి ఆలయాన్ని దర్శించిన మాత్రాన వారికి ఆ శని దోషం అనేది శాంతిస్తుంది. శనిగ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు లేదా జాతకంలో నిమ్న స్థానంలో ఉన్నప్పుడు శనిదోషం సంభవిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాదు, ఎవరైనా ఏదైనా జీవిని చంపినా అతను శనిదోషం బారిన పడతాడు. తన భార్యను అవమానించినా లేదా ఆమెతో తప్పుగా ప్రవర్తించిన శనిదోషం అతనిపై ప్రభావం చూపుతుంది. మరోవైపు ఎవరైనా శనేశ్వరుని పూజించడంలో పొరపాటు చేస్తే అతను శని దోషంతో ప్రభావితుడవుతాడు. ఇలాంటి తప్పులు తెలిసో తెలియకో మనం చేస్తూ ఉంటాం. కానీ అలా తెలిసి తెలియని తప్పులు చేయటంలో ఉన్నప్పుడు మనం ఈ యోగానంద నరసింహస్వామిని దర్శించి అతని కృపా కటాక్షానికి మనం పాత్రులవుతే ఆ శని దోషం నుంచి మనం బయటపడతాం. ఇలా ఎంతోమంది తెలుసో తెలియకో కొన్ని గ్రహ దోషాల వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. కొన్ని కుటుంబ సమస్యలు కావచ్చు, అలాగే ఆరోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు. ఇలా ఎన్నో దోషాలకు పరిహారాలు అందిస్తున్న ఏకైక క్షేత్రం యోగానంద నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించి ఒక్కసారి సంకల్పంతో స్వామిని మీరు ఏదైనా కోరుకుంటే అది తప్పక తీరుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇందుకు కావలసినది మనకు భక్తితో ఈ నవనరసింహుల స్వాముల్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్లకు ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అవి పటాపంచలవుతాయి. తెలిసో తెలియకో చేసిన కొన్ని గ్రహ దోషాల వల్ల మనుషులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా వాటికి ఎటువంటి పరిష్కారం అనేది కూడా చాలామంది చెప్పలేకపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో మనం ఈ అహోబిలం వచ్చి నవనారసింహ క్షేత్రాలను ఎవరైతే స్వాతి నక్షత్రం రోజు దర్శించుకుంటారో ఏకకాలంలో ఈ ప్రదేశాలను అన్నింటినీ చూస్తారో వారికి ఆ దోష పరిహారాలు లభిస్తాయి. అలాగే ఉపశాంతి కలిగి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా
సుఖశాంతులతో వర్ధిల్లుతారు. మనం ఇప్పుడు దిగువ అహోబిలానికి ఈశాన్య దిగ్భాగంలో 2 కిలోమీటర్ల దూరంలో కొండపై వెలిసిన భార్గవ నరసింహ క్షేత్రానికి వెళుతున్నాం. చుట్టూ ఎత్తైన పచ్చటి చెట్లు, చెట్ల మధ్య నడక మార్గం, పక్షుల కిలకిలరాలు. కొంత దూరం వెళ్ళగానే ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలులు మనసుకు ఆహ్లాదం కలిగిస్తుండగా, మరోవైపు ఎత్తైన కొండలు. స్వామివారిని ధ్యానిస్తూ ఇంత చక్కని వాతావరణంలో ముందుకు సాగుదాం. అదిగో ఆ కనిపిస్తున్నదే అక్షయ తీర్థం. ఇక్కడి నుండి కొద్ది దూరంలో అహోబిల మఠ జిఆర్ శ్రీవన్ శటకోప జిఆర్ స్వామి వారు ఆలయానికి నిర్మించిన సోపానాలు కనబడతాయి. ఈ సోపానాలు అధిరోహించి వెళ్ళగానే అదే భార్గవ నరసింహమూర్తి ఆలయం. పరశురాముని తపస్సుకు మించిన దర్శనమిచ్చిన హిరణ్యకశిప సంహార భంగిమలో భార్గవ నరసింహస్వామి. రాండి స్వామిని దర్శించుకుందాం. ఆలయం పక్కనే ఒక తీర్థం కనిపిస్తుంది. ఈ తీర్థానికి భార్గవ తీర్థం, అక్షయ తీర్థం అనే పేర్లు ఉన్నాయి. భార్గవ రామునిగా పేరుగాంచిన పరశురాముడు ఈ తీర్థంలో ప్రతినిత్యం స్నానం చేస్తూ స్వామిని గూర్చి తపస్సు చేశాడట. అతన్ని అనుగ్రహించడానికి నరసింహస్వామి ఇక్కడ వెలిశాడని, భార్గవ రామునిచే పూజలందుకున్న నరసింహస్వామి కనుక ఈ స్వామికి భార్గవ నరసింహస్వామి అని, ఈ క్షేత్రానికి భార్గవ నృసింహ క్షేత్రమని పేరు వచ్చినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఈ క్షేత్రాన్నే అక్షయ తీర్థమని, భార్గోటి అని కూడా ప్రజలు వ్యవహరిస్తుండడం విశేషం. ఒక చిన్న పీఠం పైన చతుర్బాహాలతో శంఖ చక్రాలను ధరించిన ఊర్ధ్వ బాహువులతో ఖడ్గహస్తుడైన హిరణ్యకశిపుని ఉదరమును చీలుస్తున్న మరో 2 బాహువులతో స్వామి ఉగ్ర రూపంలో ఉండగా, ఆ పక్కనే ప్రహ్లాద కుమారుడు ముఖలిత హస్తాలతో స్వామి వారికి నమస్కరిస్తున్న భంగిమలో నిలుచుని ఉన్నాడు. ఇదిగో దుష్ట శిక్షకుడైన స్వామి వారిని మనం కనులారా దర్శిద్దాం. మనసారా స్వామి వారిని ప్రార్థిద్దాం. 3 అడుగుల ఎత్తైన స్వామివారి విగ్రహం చుట్టూ ఉన్న ప్రభను ఒక్కసారి చూడండి. ఆ ప్రభావళి చుట్టూ దశావతార మూర్తులు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. అంటే ఈ స్వామివారిని దర్శిస్తే మహావిష్ణువు యొక్క దశావతారాలను దర్శించిన మహాద్భాగ్యం మనకు సిద్ధిస్తుంది. స్వామివారిని మరోసారి మనసారా ధ్యానిస్తూ మంగళ హారతి కాంతులతో వెలుగొందుతున్న స్వామివారి దివ్య విగ్రహాన్ని రెప్పవాల్చకుండా కనులారా వీక్షిద్దాం. హారతిని, తీర్థాన్ని స్వీకరించి ముందుకు నడుద్దాం. అహోబిలంలోని నరసింహస్వామి అత్యంత భయంకరమైన రూపాలలో ఇది ఒకటి. ఈ ఆలయం అక్షయ తీర్థం ఒడ్డున ఉంది. దీనిని పవిత్ర పుష్కర తీర్థంతో సమానంగా భావిస్తారు. వశిష్ఠ మహర్షి మరియు ఇతర ఋషులు ఇక్కడ తపస్సు చేశారు. భగవంతుని పాద పద్మముల వద్ద ప్రహ్లాదుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు. నవగ్రహాలలో ఒకటైన సూర్య భగవానుడు ఈ భార్గవ నరసింహునిగా చెప్పుకుంటారు. నవగ్రహాలలో మనకు ఇది సూర్యగ్రహం. అలాగే మనకు ఇక్కడ ఎవరైతే మనం దర్శించుకుంటారో వాళ్ళకి సూర్యగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ దర్శనం అయ్యాక ఆ దోషాలు శాంతిస్తాయని, స్వామి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆ గ్రహాలకు ఆధిపత్యంగా స్వామి ఉండడం వలన అవి ఎవరిని ఏమీ చేయకుండా ఉంటాయని ఇక్కడ ప్రతీది. అందుకే ఎవరైనా గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ప్రతి నెల వచ్చే స్వామివారి పుట్టినరోజు, అది స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే 9 ఈ నవ నరసింహల క్షేత్రాలను దర్శిస్తారో వాళ్లకు ఎటువంటి గ్రహదోషాలు, పీడలు ఉన్నా అవి స్వామివారి ఆధిపత్యం వలన ఆ దోషాలు ఎవరికి అంటవు. అలాగే వాటి ప్రభావం కూడా తగ్గుతుంది. కావున భక్తులు ఎవరైనా ఈ స్వాతి నక్షత్రం రోజు ఈ నవ నరసింహ క్షేత్రాలను దర్శించి వారి వారి కోర్కెలు, గ్రహ పీడాలను తగ్గించుకొని స్వామివారి పాత్రకు, కృపకు ధన్యులు అవుతారని ప్రతీతి. ఈ వీడియో 10 మందికి షేర్ చేసి మనం
ఈ అహోబిల పుణ్యక్షేత్రాన్ని ఇంకా చాటి చెప్పుదాం. గోవింద. మనం ఇప్పుడు జ్వాలా నరసింహస్వామి క్షేత్రానికి పయనిస్తున్నాం. ఈ క్షేత్రం ఎగువ అహోబిలం నుండి తూర్పు దిక్కున 3 కిలోమీటర్ల, వరాహ నరసింహ క్షేత్రం నుండి 2 కిలోమీటర్ల దూరంలో కొండలలో దట్టమైన అడవులలోని గుహాలయంలో గరుడాద్రి, వేదాద్రి మధ్యనున్న మేరు పర్వతాగ్ర భాగాన నెలకొని ఉంది. ఈ ప్రాంతాన్నే అచల ఛాయా పర్వతం అంటారు. చుట్టూ పచ్చగా దట్టంగా ఉన్న వృక్షాలు, పెద్ద పెద్ద కొండరాలు నడుమ నుండి ప్రవహిస్తున్న భవనాశిని చల్లని జలాలు, శుక వికాలాపాలతో ప్రకృతి రమణీయంగా స్వామివారి దర్శనానికి నడిచి వస్తున్న భక్తుల అలచటను తీర్చే విధంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడం క్లిష్టతరంతో మిక్కిలి శ్రమతో కూడుకున్న విషయమే. ఇరుకుగా ఉన్న ఎగుడు దిగుడుగా గుండు శిలలను తొలచి ఏర్పరిచిన కొండ అంచున నడకదారి కలిగిన మార్గం ఇది. ఒకవైపు ఎత్తైన కొండ, మరోవైపు చూస్తూనే కళ్ళు తిరిగేంత లోతైన లోయ. నరసింహుడు తన గోళ్లతో హిరణ్యకశిపుని సంహరించడానికి భయంకరంగా దర్శనమిస్తాడు. స్వామిని సేవించడం వల్ల అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. వివాహాలు జరుగుతాయి. కార్తీక మాసంలో నెయ్యి దీపం వెలిగించి స్వామిని ధ్యానించడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి మరియు కీర్తి మరియు పేరు వస్తుంది. ఇతర నరసింహ ఆలయాలలో పోలిస్తే ఈ ఆలయం చేరుకోవడం అత్యంత కఠినమైనది. ఆలయానికి వెళ్లే మార్గంలో రక్తకొండ తీర్థం అనే చిన్న ఎర్రటి నీటి చెరువు కనిపిస్తుంది. ఇది రాక్షసుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి చేతులు కడుక్కున్న ప్రదేశంగా చెబుతారు. నరసింహస్వామి వారు ఉగ్రస్వరూపుడై, కోపోద్రిక్తుడై భీకరంగా హిరణ్యకశిపుని సంహరిస్తున్నట్లుగా కనిపిస్తారు. నిజానికి జ్వాలా నరసింహస్వామి వారు కొలవైన ఈ ప్రాంతం హిరణ్యకశిపుని సువిశాల రాజప్రసాద ప్రవేశద్వారం, గడపగా చెప్పుకుంటారు. శ్రీహరి నామ సుధారస పానం చేసిన పరమ భాగవోత్తముడైన ప్రహ్లాదుని హరిభక్తిని మాన్పింప శక్యం కాని హిరణ్యకశిపుడు మాయావి అయిన శ్రీహరి ఎక్కడున్నాడని ప్రశ్నించగా ప్రహ్లాదుడు విష్ణువు విశ్వవ్యాప్తి అంటూ ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుం డెందుడుగు వెతకి చూచిన నందుండుడే గలడు దానవాగ్రిని వింటే అని పలుకగా తన రాజప్రసాదం మధ్య భాగంలో ఉండే ఉక్కు స్తంభం ఈ అచల ఛాయ మేరులో చూపమంటూ స్తంభాన్ని బద్దలుగొట్టాడు. స్తంభం రెండుగా చీలి ఉగ్ర స్వరూపుడైన కోప జ్వాలలు ఎగిరి పడుతున్న జ్వాలా నరసింహస్వామి సత్యం విధాతు నిజభృత్యా భాషితం అన్నట్లుగా ఉద్భవించి దుష్టుడైన హిరణ్యకశుని ఇక్కడే సంహరించాడట. కోపోద్రిక్తుడైన స్వామివారిని శాంతింపజేయుటకు ఇంద్రాది దేవతలు ఆకాశగంగను రప్పించి అభిషేకించారట. ఆ నీరే భవనాశిని తీర్థమని పురాణాలు చెబుతున్నాయి. ఈ వృత్తాంతానికి సాక్షిభూతం అన్నట్లుగా స్వామివారి విగ్రహానికి ఇరువైపులా నిటారుగా ఒకటి కొంత వాలినట్లుగా ఒకటి చేలినట్లుగా అచల ఛాయా మేరుపర్వతం కనిపిస్తుంది. స్వామివారు కొలువై ఉన్న గుహాలయం ముందు ఒక నీటి కుంట ఉంది. ఈ నీరు ఎప్పుడు ఎర్రగా ఉంటుంది. హిరణ్యకశిపుని ఉదరాన్ని చీల్చి సంహరించిన రక్తపు చేతులను స్వామివారు ఈ కుంటలో శుభ్రపరుచుకున్నారని, అందుకే ఇక్కడి నీళ్లు ఎర్రగా ఉంటాయని అంటారు. ఒకసారి అలా పక్కన చూస్తే పర్వతాగ్రం నుండి ధారలుగా ప్రవహిస్తూ చూపరులను ఆసక్తి గొలిపే జలపాతం అద్భుతం, మనోహరం. ఆ జలపాతం కింద స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుందాం రండి. మనం ఇప్పుడు జ్వాలా నరసింహస్వామి వారు కొలవై ఉన్న గుహాలయం ముందున్నాం. ఈ గుహ అతి సహజత్వాన్ని తలపిస్తుండడం ఒక విశేషం కాక, ఇక్కడ స్వామివారు ముమ్మూర్తులుగా దర్శనమివ్వడం మరో విశేషం. అష్టభుజ నారసింహమూర్తి, చతుర్భుజ నారసింహమూర్తి, దైత్యంత కోద్యాక్తమూర్తి అదిగో అతి భీకర రాంతో అష్టభుజాలతో
విలసిల్లుతున్న జ్వాల నరసింహస్వామి. గుహ మధ్య భాగంలో గరుడపీఠంపై ఆసీనుడైన స్వామి అమేయ శక్తి సంపన్నుడు, అప్రతిహత బల సంపన్నుడు అయిన జ్వాల నరసింహస్వామి స్వామివారి ఉరువులపై పడిన హిరణ్యకశిపుని తలను, కిరీటాన్ని ఒక చేతిలో, చేతి కత్తిని, చేతుల్ని మరో చేతిలో ఒడిసి పట్టుకున్నాడు. ఇంకో 2 చేతులతో హిరణ్యకశిపుని ఉదరాన్ని చిలుస్తున్నాడు. ఇంకో జత చేతులతో శంఖ చక్రాలను ధరించి ఉన్నాడు. గమనించండి, స్వామివారి భీకరమైన ఉగ్ర రూపాన్ని చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది కదా. స్వామివారి పాదాల చెంతన ముకులిత హస్తాలతో భక్తితో వినమ్రుడైన ప్రహ్లాదుడు ఈ స్వామివారి వెనుక ఏకశిలా నిర్మితమైన కీర్తిముఖంతో విలసిల్లుతున్న మకర తోరణాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక స్వామివారి పక్కన ఉన్న మూర్తి సంభోద్భవ నారసింహమూర్తి. ఈ స్వామి ప్రహ్లాదుని మాటను సత్యం చేసేందుకు స్తంభాన్ని చీల్చుకుని వచ్చి నిలబడిన భంగిమలో ఉన్నాడు. ఇది అతి ప్రాచీనమైన అసాధారణ కేవల నరసింహ రూపం. శంఖ చక్రధారి అయి మరో 2 చేతులతో హిరణ్యకశిపుని సంహరించేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. స్వామివారికి కుడివైపున లక్ష్మీదేవి అసీనురాలై ఉండగా ఎడమవైపు ప్రహ్లాదుడు సాంజలి బుద్ధుడై కనిపిస్తున్నాడు. స్వామివారు ఖరండ మకుటధారి అయి కనిపిస్తూ భక్తులను విశేషంగా అనుగ్రహిస్తున్నాడు. ఇక దైత్యోత కోద్యాక్తమూర్తి అంటే దైత్యుడైన హిరణ్యకశిపుని సంహరించేందుకు ఉద్యుక్తుడైన మూర్తి. అంత బల పరాక్రమ సంపన్నుడై ముల్లోకాలను జయించానన్న గర్వంతో విర్రవీగుతున్న హిరణ్యకశిపుడి నరమృగ శరీరంతో అవతరించిన స్వామివారిపైనే కత్తి విసిరాడు. స్వామివారు వాని గర్వాన్ని అణిచేందుకు తన కుడి చేతి పంజా ఎత్తినట్లు కనిపిస్తున్నారు. ఏది ఏమైనా ముమ్మూర్తులు కూడా దుష్ట శిక్షణ చేసేందుకు అవతరించిన స్వామివారి గాథను జ్ఞప్తికి చేస్తున్నాయి. హిరణ్య కశిప సంహారానికి స్తంభం నుండి అవతరించినట్లుగా చతుర్భుజాలతో ఒక మూర్తి హిరణ్యకశిపుని అష్టభుజుడై సంహరిస్తున్నట్లుగా భీకరంగా ఒక మూర్తి తన భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తూ మరో మూర్తి విశేషంగా అనుగ్రహిస్తున్నారు. అర్చక స్వాముల జ్వాలా నరసింహమూర్తికి ముమ్మూర్తులకు కర్పూర హారతులు సమర్పిస్తుండగా ఆ కాంతిలో జజ్వల మౌనంగా వెలుగుతున్న స్వామివారిని మనసారా స్మరిద్దాం. కర్పూర హారతిని కళ్ళకు హత్తుకొని తీర్థాన్ని స్వీకరించి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో అచల ఛాయ మీరు పర్వత శిఖరాగ్రహణ ఉన్న ఉక్కు స్తంభం దర్శనానికి వెళ్దాం. ఈ ప్రాంతం పూర్తిగా నిఠారుగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు మట్టితో కూడుకున్న ప్రాంతం. ఈ ఉక్కు స్తంభ దర్శనానికి వయసు మళ్ళిన వారు, హృద్రోగ ఉన్నవారు, ఆయాసం ఉన్నవారు వెళ్ళరాదు. ప్రత్యేకించి వర్షాకాలంలో యువకులు కూడా వెళ్లేందుకు సాహసించరాదు. వర్షం వల్ల తడిసిన మట్టిపై నుండి బండరాళ్ళు ద్రొల్లే ప్రమాదం ఉంది కనుక వర్షాకాలం మరియు సంధ్యా సమయం శ్రేయస్కరం కాదు. ఉక్కు స్తంభానికి వెళ్లేందుకు ఎటువంటి మెట్లు ఉండవు. దట్టమైన అడవిలో చెట్లను కొండరాలను పట్టుకొని ఎగబ్రాకాల్సిందే. ఏమాత్రం పట్టు తప్పినా అధపాతాళానికి తలపించే లోయలో పడిపోవలసిందే. అత్యంత శ్రమ కోర్చి మనం ఇప్పుడు అచల ఛాయ మేరుపర్వత శిఖరాగ్రహణ ఉన్న ఉక్కుస్తంభం ప్రాంతానికి చేరుకుందాం. జ్వాలా నరసింహుని చెంత 2గా చీల్చిన కొండలో ఒకటి శిఖరాగ్ర ప్రాంతం. ఇక్కడి నుండి పైకి చూసిన ప్రజలకు చూసిన ఆకాశము, అడవి, దట్టమైన లోయలు కనిపించి భయ కంపితులను చేస్తాయి. స్వామివారు ఉక్కు స్తంభం నుండి ఉద్భవించినందుకు నిదర్శనంగా ఇక్కడ 3 ఉక్కు స్తంభాలు స్థాపించి బడి ఉన్నాయి. ఇది చెంచుల నివాస ప్రాంతం. ఈ ఉక్కు స్తంభాలకు 3 ప్రదర్శనలు చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయట. అయితే ఆ ప్రదర్శనలు చేయడం చాలా కష్టం. కారణం ఏంటంటే పెద్ద బండరాతి మధ్యనున్న చిన్న మార్గం కొండ ప్రదర్శన వెళ్ళాలి. ప్రదర్శన మార్గం చుట్టూ ఎటువంటి చిన్న రక్షణ కూడా లేదు. చిన్న రాతి పలక మీద నడవాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏ మాత్రం కాలు జారిన శరీర భాగాలు కూడా కనిపించకుండా పోయేంత లోతైన లోయ.
ఆ ఉక్కు స్తంభాన్ని స్మరించుకొని తిరిగి కిందకు ప్రయాణమవుదాం. స్తంభోద్భావ నరసింహ వరద గోవింద గోవింద. పావన నరసింహ క్షేత్రం. మనం ఇప్పుడు ఎగువ అహోబిలానికి దక్షిణంగా దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో వెలసిన పరమ పావన క్షేత్రం పావన నృసింహ లేదా పాములేటయ్య క్షేత్రానికి పయనమవుతాం. ఈ ఆలయాన్ని చేరుకునేందుకు దట్టమైన అడవిలో కొండదారిలో నడవాల్సి ఉంటుంది. పరమ పావనమూర్తి అయిన ఆ పావన నరసింహుని మనసారా ధ్యానిస్తూ ముందుకు నడుద్దాం. పావన నరసింహ ఆలయం యొక్క మూలం ఇప్పుడు తెలుసుకుందాం. అహోబిలం అనేది గరుడదేవుడు తపస్సు చేసి నరసింహదేవుడి దర్శనం పొందిన పవిత్ర స్థలం. గరుడదేవుడి తర్వాత అనేక మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసి నరసింహుడి ఆశీస్సులు పొందారు. ఈ ప్రత్యేక ఋషుల ఉత్సాహం ఫలితంగా అహోబిల క్షేత్రంలో నరసింహుడి 9 ప్రత్యేక రూపాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన రూపం శ్రీ పావన నరసింహుడిది. ఒకసారి భరద్వాజ ఋషి గోహత్య దోషంతో బాధపడ్డాడు. ఈ శాపం నుండి విముక్తి పొందడానికి అతను అహోబిలానికి వచ్చి తపస్సు చేయడం ప్రారంభించాడు. అతను తపస్సు చాలా తీవ్రంగా మరియు నిజాయితీగా ఉంది. నరసింహుడు అతని ముందు కనిపించాడు. ఆవును చంపిన శాపం నుండి నరసింహుడు అతనికి ఉపశమనం కలిగించి భక్తులకు చాలా ఇష్టమైన రూపంలో ఈ అడవిలో ప్రత్యక్షమవుతాడు. భరద్వాజ మునిని శాపం నుండి విడిపించినందుకు ఆయనను పావన నరసింహ అని పిలుస్తారు. పావన అంటే శుద్ధి చేయడం. ఇదే పావని నది. ఈ పావని నదీ తీరాన వెలసిన నరసింహస్వామి కనుకనే పావన నరసింహస్వామి అయినాడు. పావని నది ఈ ప్రాంతంలో ఒక పాము మెలికలాగా మెలితిరిగి ప్రవహిస్తుంది. ఒక్కసారి గమనించండి. అందుకే ఈ స్వామికి పాములేటి స్వామి అని కూడా పేరు. అదిగో ఆలయం ముందు మనకు కనిపిస్తున్నది. సమున్నతమైన ధ్వజస్తంభం. ధ్వజస్తంభం ఉందంటే ఇక్కడ నిత్యోత్సవ, వారోత్సవ, వార్షికోత్సవ విశేష ఉత్సవాలు జరుగుతాయని తెలుస్తుంది. ధ్వజస్తంభం పైనున్న గరుడాల్వార్ వారిని నమస్కరించుకొని ఆలయ ప్రవేశం చేద్దాం రండి. అదిగో ఆలయంలో కొలువు తీరనున్న పావన నరసింహస్వామి పక్కనే గోపాలకృష్ణుడు, నవనీత కృష్ణుడు, వరదరాజస్వామి, ఆంజనేయ స్వామి వారిని పావన నరసింహమూర్తిని ఒక్కసారి గమనించం. స్వామివారు ఆదిశేషునిపై సుఖాసీనులై ఉన్నారు. 7 తలల ఆదిశేషుడు స్వామివారికి ఛత్రం పట్టినట్లుగా ఉన్నాడు. స్వామివారు కుడికాలు కొంచెం వంచి ఎడమకాలిని దానిపై వేసుకుని ఉన్నారు. ఎడమ తొడపై మహాలక్ష్మి అమ్మవారు కుడి చేతిపై స్వామివారిని పట్టుకొని ఎడమ చేతితో అభయాన్ని ప్రసాదిస్తుండగా స్వామివారు పై 2 చేతులతో శంఖ చక్రాలను ధరించి మరో 2 చేతులతో ఎడమ చేతిని అమ్మవారి కంటి చుట్టూ తిప్పి కుడి చేతిని అభయముద్రగా ఉంచి దర్శనమిస్తున్నారు. ఇక్కడికి కొద్ది దూరంలోనే చెంచుల నివాస స్థానం ఉంది. వారు ఈనాటికి తమ భాషలో చెంచులక్ష్మి నరసింహ కళ్యాణ గాథను చక్కటి శైలిలో పాడుతారు. నరసింహ అవతారం ముగిసిన తర్వాత నరసింహుడు అహోబిలాన్ని తన శాశ్వత నివాసంగా చేరుకోవడానికి బయలుదేరాడు. ఒకసారి అడవిలో తిరుగుతూ చెంచులక్ష్మిని చూశాడు. ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ అడవిలో నివసించే అప్పటి చెంచు తెగల రాజు చెంచులక్ష్మిని తన కుమార్తెగా ఆశీర్వదించాడు. ఆమె మహాలక్ష్మి అవతారం. వివాహం కోసం నరసింహస్వామి అతనిని సంప్రదించినప్పుడు అతను సంతోషంగా పశ్చాత్తాపపడి వారికి వివాహం చేయించాడు. నేటికి పావన నరసింహుడిని చెంచు తెగల అల్లుడిగా పిలుస్తారు. అందుకే ఆయనను ఓబులేశుడు అని పిలుస్తారు. చెంచు తెగల పావన నరసింహ ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించి మాంసం, మద్యం వంటివి ప్రత్యేక ఆహారాన్ని స్వామికి సమర్పిస్తారు. నవనారసింహ రూపాలన్నిటిలోనూ పావన నరసింహుడు అత్యంత ప్రశాంతమైన మరియు ఆకర్షణీయమైనవాడు. ఆయన ఒడిలో మహాలక్ష్మితో పాటు కూర్చొని ఉంటాడు మరియు ఆయన తలపై అనంత శేషుడు ఉంటాడు. అందుకే ఆయనను పాములేటి నరసింహ అని కూడా పిలుస్తారు. పావన నరసింహ ఆలయంలో 2 విగ్రహాలు ఉన్నాయి. అసలు విగ్రహం మరియు పురాతన విగ్రహం. ఇకపై
పూజించబడవు. కొత్త విగ్రహం నిత్య పూజను పొందుతుంది. వారాంతపు రోజులలో పావన నరసింహ ఆలయానికి భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వారాంతపు రోజులలో చాలామంది సందర్శకులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. వారం రోజులలో పూజారి అందుబాటులో లేకపోతే ఆలయం తెరిచి ఉండకపోవచ్చు. మీరు బయటి ద్వారా మాత్రమే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. పావన నరసింహ ఆలయం నల్లమల అడవిలో లోతుగా ఉంది. నవ నరసింహ ఆలయాలలో ఇది చేరుకోవడానికి అత్యంత కష్టతరమైన ఆలయం. మీరు 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ద్వారా లేదా 18 కిలోమీటర్లు అటవీ మార్గంలో జీపు రైడ్ ద్వారా ఆలయానికి చేరవచ్చు. వర్షాకాలంలో రహదారి మూసివేయబడుతుంది మరియు ఆలయం ప్రవేశించలేనిదిగా ఉంటుంది. మీరు ఇప్పటికీ ఒంటరిగా సాహసయాత్ర చేయాలనుకుంటే చేరుకోవడానికి ఇక్కడ మార్గాలు ఉన్నాయి. పావన నరసింహ ఆలయాన్ని సందర్శించడానికి ముందుగా అహోబిలం చేరుకోవాలి. వాయు మార్గం ద్వారా అహోబిలంకు సమీప విమానాశ్రయం కడప విమానాశ్రయం లేదా చెన్నై లేదా బెంగళూరు నుండి ప్రత్యక్ష విమానాలు ఉన్నాయి. ఇతర సమీప విమానాశ్రయాలు వరుసగా చెన్నై, తిరుపతి మరియు బెంగళూరు. కడప విమానాశ్రయం నుండి మీరు అహోబిలం చేరుకోవడానికి ట్యాక్సీ తీసుకోవచ్చు. అలాగే బస్సు మార్గాలు కూడా ఉన్నాయి. రైలు ద్వారా అహోబిలానికి సమీప రైల్వే స్టేషన్ కర్నూలు రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుండి మీరు రోడ్డు సేవలు కూడా వినియోగించుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా అహోబిలం సమీపంలోని ప్రధాన నగరాలు చెన్నై, బెంగళూరు మరియు హైదరాబాదు అహోబిలం జాతీయ రహదారి ద్వారా ఈ నగరాలతో బాగా అనుసంధానించబడి ఉంది. మీరు ఇక్కడి నుండి అహోబిలం వరకు డ్రైవ్ చేసుకోవచ్చు. ఈ పావన నరసింహస్వామిని ఎవరైతే శ్రద్ధగా పూజిస్తారో వారికి తీరని లోటు అంటూ ఉండదు. ఇది నవగ్రహానికి చెందిన బుధగ్రహం. ఎవరి జాతకంలో అయితే బుధగ్రహం సరిగా ఉండదో వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి స్వామిని అత్యంత శ్రద్ధతో పూజించగలిగితే వాళ్ళకి బుధగ్రహ దోషం అనేది తగ్గుతుంది. ఇలా ఎంతోమంది పావన నరసింహస్వామిని ఆరాధించి వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసిన ఒకటి, నరసింహస్వామి ఇక్కడ చాలా సంతోషకరంగా ఎవరు ఏమి అడిగినా వాళ్ళ కోరికను తీర్చే దేవుడిగా ఇక్కడ ఉంటాడు. కావున అందరూ పావన నరసింహస్వామిని పూజించి ఆ ఆలయాన్ని దర్శించి వాళ్ళ కోరికలను భక్తి శ్రద్ధలతో కోరుకునే ఎడల వాళ్ళకి తీరని వరం అంటూ ఉండదు. ఆ నరసింహుని గురించి మీరు అందరితో చెప్పి ఈ పావన నరసింహ క్షేత్రాన్ని సందర్శించాల్సిందిగా ప్రార్థన. ఛత్రవట నృసింహ క్షేత్రం యోగానంద నారసింహాలయానికి మరో 2 కిలోమీటర్ల దూరంలో కొలవై ఉన్నారు ఛత్రవట నరసింహస్వామి వారు. అయితే రహదారిపై నుండి ఒక పర్లాంగు కొండదారిని నడిచి వెళ్ళి స్వామిని దర్శించాల్సిందే. వట అంటే మర్రి, ఛత్రం అంటే గొడుగు. మర్రి చెట్టు కొమ్మలనే గొడుగు నీడన విలసిల్లిన స్వామి ఈ ఛత్రవట నారసింహస్వామి. అహోబల క్షేత్రంలో కొలువైన అన్ని నరసింహస్వామి ఆలయాల్లోని విగ్రహాల కంటే ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం విలక్షణంగా కనిపిస్తుంది. ఛత్రవట నారసింహస్వామి వారి ఆలయంలోనికి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. స్వామివారి గర్భాలయానికి ముందు 6 స్తంభాలతో కూడుకున్న ముఖ మండపాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అడుగున దీర్ఘ చతురస్రాకారంలో ఉండి పైకి వెళ్లే కొద్దీ స్తంభాకృతిలో కనిపించడం ఈ 6 స్తంభాల ప్రత్యేకత. వీటిపై మనం నరసింహస్వామి వారి శిల్పాలను, ఆంజనేయ స్వామి వారి శిల్పాలను దర్శించవచ్చు. ఇదే స్వామివారు కొలవై ఉన్న గర్భాలయం. గర్భాలయం మధ్య భాగంలో కొలవై ఉన్న స్వామివారిని ఒక్కసారి గమనించండి. పద్మపీఠంపై పద్మాసనం వేసుకుని కూర్చున్నారు స్వామివారు. చతుర్భుజుడైన స్వామి పై 2 చేతులతో శంఖ చక్రాలను ధరించి ఉన్నారు. కుడి చేతిని అభయముద్రలో ఉంచి ఎడమ చేతిని సంగీతాన్ని వింటూ తాళం వేస్తున్న చందంగా ఉంచారు. స్వామివారి కిరీటం, కంఠాభరణం, భుజకీర్తులు, యజ్ఞోపవీతం,
స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతటి మనోహరమైన స్వరూపంతో స్వామివారు అలరాలుతున్నారో వీక్షిస్తూ ఛత్రాకార వటఛాయ శోభితం నరకేసరిం నమామి పద్మపీఠస్థం యజ్ఞోపవీత ధారిణం అంటూ ప్రార్థిద్దాం. పూర్వం మేరు పర్వతవాసులైన హాహా హూహు అనే గంధర్వ రాజులిరువురు ఈ స్వామివారిని తమ మధుర గానంతో కీర్తించారట. వారి గాన మాధుర్యానికి సంతసించిన స్వామివారు వీరిరువురు ముల్లోకాలలోనూ నిరుపమానమైన గాయకులై వెలుగొందురుగాక అని వరాన్ని ప్రసాదించాడట. అటువంటి గానలోలుడైన స్వామివారిని మనం కూడా దర్శిద్దాం. ఇక్కడి స్వామివారు నవగ్రహాలలో చంద్రగ్రహానికి అధిపతిగా ఉంటాడు. ఛత్రవట స్వామిని ఎవరైనా దర్శించినంత మాత్రాన వారికి చంద్రగ్రహ దోషాలు పటాపంచులవుతాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు లేదా ఇతర గ్రహాలు ముఖ్యంగా రాహువు ప్రభావానికి గురైనప్పుడు చంద్రదోషం ఏర్పడుతుంది. ఇది భావోద్వేగ అస్థిరత, ఒత్తిడి, నిరాశ, ఆందోళన మరియు మానసిక ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ దోషాన్ని నివారించడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని పరిహారాలు సూచిస్తుంది. అందులో ముఖ్యంగా ఎవరైతే ఛత్రవట నరసింహస్వామిని దర్శించుకుంటారో వారికి చంద్రగ్రహ దోషాలు పోతాయని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. చంద్రగ్రహం మనసు భావోద్వేగాలకు కారకుడు అని చెప్పవచ్చు. జాతకంలో చంద్రుడు ఏమాత్రము బలహీనంగా ఉన్నా అతను పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతుంది. సక్రమంగా పనులు చేయలేడు. గొడవలు, తగాదాలు, ఆస్తి పంపకాలు ఇలా ఎన్నో విధాలుగా అతని మానసిక చంచలనానికి గురవుతారు. అప్పుడు చంద్రుడితో రాహువు కలయిక అది అత్యంత సాధారణ చంద్రదోషం. ఇలా గ్రహాలతో చంద్రుడు ఏర్పడినప్పుడు ఎవరైతే ఈ చంద్రగ్రహ దోషాన్ని బారిన పడతారో వారికి మనం ఎంత చెప్పినా వారికి అర్థం కాదు. అంటే వారి మానసిక పరిస్థితి అనేది ఆందోళనకరంగా ఉంటుంది. ఇలా మనం మన నిజ జీవితంలో ఎంతోమందిని చూస్తుంటాం. దీనికి కారణం వాళ్ళకున్న పరిస్థితులు తప్ప వేరే ఏ విధమైన పరిస్థితి కాదు. దానికి ఛత్రవట నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించి ఆ చంద్రగ్రహణ దోషాన్ని, చంద్ర దోషాన్ని కూడా ఈ స్వామివారు ఒక్క నమస్కారంతో పటాపంచలు చేస్తాడు. ఈ విధంగా మనం ఎంతోమందికి ఈ ఛత్రవట నరసింహస్వామి గురించి చెప్పి వారికి ఉన్న గ్రహదోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ నయం చేయటం కావచ్చు, ఆ దోష పరిహారము కావచ్చు చేసుకోవచ్చు. ఇలా మన భక్తి మాధుర్యంతో స్వామిని కొలుద్దాం.